హలో ఎవ్రీవన్. సో ఈరోజు మ్యూచువల్ ఫండ్ కాదు, లండన్ క్లబ్ పీ పోర్ట్ఫోలియో రిటర్న్స్ గురించి మాట్లాడదామని వచ్చాను. నార్మల్గా ఇంతకుముందు అన్నాను పీలో ఆపేస్తాను అని, బట్ పీలో ఆపేసి ఎఫ్ఎన్ఓ చేశాను. అక్కడ మొత్తం పోతున్నాయి అనమాట. అండ్ రీసెంట్గా ఒక పర్సన్ ట్విట్టర్లో కలిశాడు. అతను చెప్పాడు లైక్ మినిమం అమౌంట్ చేస్తే అతనికి బాగానే రిటర్న్స్ వస్తున్నాయంట. అతను 1 yearలో 40% రిటర్న్స్ జనరేట్ చేశాను అని చెప్పేసి అన్నాడు. సో అందుకనే నేను మళ్ళీ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశాను. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే రీసెంట్గా మొత్తం 250నే ఇచ్చాను మినిమం మంత్లీ అమౌంట్ అనమాట. లైక్ మంత్లీ లోన్కి మినిమం 250 ఇవ్వాలి. సో ఇక్కడ రీసెంట్గా చూసుకుంటే మొత్తం 250నే ఉంటాయి. నాట్ ఓన్లీ దిస్, ఆల్మోస్ట్ 50+ లోన్స్ 250నే ఇచ్చాము. ఇవన్నీ నెక్స్ట్ 250s అండ్ డైలీ లోన్స్ కూడా ఫ్యూ లోన్స్కి 250నే ఇవ్వచ్చు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే 4000 కరెంట్ ఇంట్రెస్ట్ ఉంది కదా, ఇంట్రెస్ట్ రిసీవ్డ్. అండ్ ఇక్కడ చూసుకుంటే రీసెంట్గా ఒక 2 NPAs వచ్చాయి, బిగ్ NPAs అనమాట. ఈ 1500 ఒకటి, 2023 ఒకటి, ఇట్లా లాసెస్ అయ్యాయి. సో దానివల్ల యాన్యువలైజ్డ్ రిటర్న్స్ కూడా బాగా తగ్గిపోయింది. 33-34 ఉండేది, 22.75కి వచ్చింది. అండ్ ఈచ్ లోన్ మీద అబ్సల్యూట్ రిటర్న్స్ 8.59 అనమాట. సో ఇట్స్ గోయింగ్ గుడ్ అని అనుకోవాలి. బట్ ఇంకా కొన్ని లోన్స్ ఉన్నాయి, ఫ్యూ లోన్స్ స్టిల్ అవి ఎన్పిఏ అయ్యే ఛాన్స్ ఉంది. సో అప్పుడు నా రిటర్న్స్ ఎట్లా ఉంటాయో తెలియదు. బట్ గోయింగ్ ఫార్వర్డ్ ఇప్పటి నుంచి పీలో మినిమం అమౌంట్ ఇచ్చేసి అట్లా ట్రై చేద్దాం అనుకున్నాను. ఇంతకుముందు హైయెస్ట్ రిటర్న్స్ బేస్డ్గానే ఇచ్చాను, అట్లా ఎన్పిఎల్ వస్తూ ఉన్నాయన్నమాట. చూస్తాను. ఇది రికమెండేషన్ అయితే కాదు, జస్ట్ నా పోర్ట్ఫోలియో రిటర్న్స్ నేను ఏమి ఇచ్చాను, ఎలా జనరేట్ అవుతుంది అని మాత్రం చెప్పడానికి మాత్రమే. సో ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్ అయితే కాదు. పీలో కూడా చాలా రిస్క్ ఉంటుంది. సో మీ ఓన్ రీసెర్చ్ చేసి మీకు కావాలనుకుంటే ఇన్వెస్ట్ చేసుకోండి. బట్ నేనైతే రికమెండ్ చేయట్లేదు. ఐఎమ్ జస్ట్ డూయింగ్ దిస్ ఫర్ అ నాలెడ్జ్ పర్పస్. అంటే మీకు తెలియాలని వీడియోలు చేస్తున్నాను ఇలా ఉంటుంది అని, కానీ మిమ్మల్ని ఇన్వెస్ట్ చేయమని చెప్పడానికి కాదు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. బై బై.